ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లో కార్మికుల ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం కేరళ ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని 2 డాగ్ స్క్వాడ్స్ ని కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆర్మీ హెలికాప్టర్ లో డాగ్స్ ని తీసుకొచ్చారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్ లో 2 క్యాడవర్ డాగ్స్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది ఆచూకీ కోసం 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీపీఆర్ మిషన్ డేటా ఆధారంగా 8 స్పాట్స్ ని గుర్తించారు. 4 ప్రాంతాల్లో తవ్వకాలు ఇప్పటికే పూర్తయిపోయాయి. ఇక మిగతా 4 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఇక ఎప్పుడు బయటకు తీసుకొస్తారనే విషయం మాత్రం ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇవాల్టికి 13 రోజులు, 13వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అసలు రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతోంది అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. ఓవర్ టు వాసు. ఎస్ఎల్బీసీ టన్నల్లో చిక్కున్న 8 మంది ఆచూకీ కోసం 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రతిరోజు కూడా రెస్క్యూ ఆపరేషన్కి ఇక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బందికి సవాళ్ళ మీద సవాళ్ళు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఇటు వాటర్ ఉబికి రావడంతో అక్కడ డీవాటరింగ్ సిస్టమ్ ద్వారా వాటర్ అంతా కూడా బయటికి పంపింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇన్ని రోజులు కూడా మాన్యువల్గా తవ్వకాలు జరిపారు. సో ఈ రోజు నుంచి మిషనరీ ద్వారా లోపల తవ్వకాలు జరిపేందుకు ఇటు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన విడిభాగాలు బ్యాక్ పార్ట్లో ఎక్కువగా ఉన్నాయి. వాటిని కట్ చేస్తే కానీ ఈ మినీ ప్రొక్లేన్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రొక్లేన్ కనుక ఒకసారి లోపలికి వెళ్తే అక్కడున్న మట్టి, బురద, బండరాలను కూడా బయటికి పంపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్కి అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ వెనక భాగాన్ని కట్ చేస్తున్న ఇండియన్ రైల్వే మెకానిక్ ఇంజనీర్స్లు పూర్తిగా శ్రమిస్తున్న పరిస్థితులకు ఉంది. ఒకసారి మీకు ఆ సిలిండర్లు అంటే ఇక్కడి నుంచి ఈ సిలిండర్లు తీసుకెళ్లి లోపల ప్లాస్మా కటింగ్ ద్వారా కూడా లోపల కట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో గత 13 రోజులుగా వారి ఆచూకీ కోసం అయితే ఈ ప్రయత్నాలు అయితే రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే టీబీఎన్ మిషన్ మీద బురద బాగా పేరుకుపోవడంతో మట్టి, బురద, ఫైర్ జెట్ వాటర్ పంప్స్ ద్వారా బురదను తొలగించేందుకు ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ రెస్క్యూ టీమ్స్ కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళాయి. ఎక్కడైతే ఈ బురద దాదాపు 13 రోజులు గడిచిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ గట్టిగా ఒక రాక్ లాగా ఏర్పడింది. సో అక్కడ ఈ తవ్వకాలు జరపాలంటే పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఫైర్ జెట్స్ ఏదైతే ఉందో వాటర్ పంపింగ్ ద్వారా అంటే ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆ వాటర్ కొట్టినప్పుడు అక్కడ గట్టిగా ఉన్న బురద కాస్త కిందకి జారి మెల్లగా కిందకి వాటర్ లాగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందంటూ ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్తున్న పరిస్థితులు కొన్ని. మరోపక్క ఎక్కడైతే ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన విడిభాగాలు కట్ చేసిన తర్వాత బయటికి తీసుకురావడం లోకో ట్రైన్ తీసుకొస్తుంది. కానీ ఎక్కువ బోగీస్ అవసరమైన నేపథ్యంలో ఇక్కడ జేపీ కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లు మొత్తం బోగీలు తయారు చేస్తున్నారు. లోకో ట్రైన్కి సంబంధించిన బోగీలు మరొక 2 బోగీలు తయారు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తయారు చేసి అంటే ఎక్కువ బోగీలు కనుక లోపలికి వెళ్తే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఆ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంటే ఎప్పటికప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి డే బై డే అంటే లోపలికి వెళ్ళి వచ్చిన రెస్క్యూ టీమ్స్ ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగా ఏ విధంగా మరింత లోపలికి వెళ్ళాలి, ఎట్లాంటి కార్యాచరణ చేపట్టాలన్న కోణంలో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న బలగాలకు కావచ్చు చూసుకోవచ్చు వీడియోలో. ఇప్పుడు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మరికొద్ది సేపట్లో లోపలికి వెళ్ళనుంది టన్నల్ లోపలికి. అక్కడ పూర్తిగా ఈ వాటర్ గన్స్ ద్వారా ఫైర్ జెట్స్ ద్వారా అక్కడ ఉన్న బురదను తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇస్తున్న పరిస్థితులకు ఉంది. ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, లోపల ఏ విధంగా పనిచేయాలన్న కోణంలో వాళ్ళందరికీ ఇస్తున్న పరిస్థితులకు ఉంది. పూర్తి స్థాయిలో ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిన్నటి నుంచి కూడా లోపలికి వెళ్ళి ఆ బురదని తొలగించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులకు ఉంది. పైన మీకు చూపిస్తున్నాను అట్లాంటి మిషనరీస్ ఇప్పటికే లోపలికి 3 తీసుకెళ్లారు. వాటి ద్వారా అక్కడ లోపల ఉన్న బురదని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ వాటర్ పంప్స్ ద్వారా ప్రెజర్ ద్వారా ఆ బురద ఒకసారిగా కరిగిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చే విధంగా అయితే వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇటు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఇటు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అయితే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ మీద బురదని ఏ విధంగా తీయాలని ముందుగానే ఒక అంచనాకు వచ్చారు. ఆర్మీ ఇంజనీర్ కన్నన్ తో పాటు జియాలజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే ఈ బురదని కట్ చేసి బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ అయితే సిద్ధమైన పరిస్థితి నెలకొంది. టన్నల్ లోపల పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు అధికారులు. మరోపక్క ఇప్పటికే జీపీఆర్ మిషన్ ఇప్పటికే 8 చోట్ల స్పాట్స్ని గుర్తించింది. ఆ 8 చోట్ల ఇప్పటికే 4 ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తయినాయి. తవ్వకాలు పూర్తయిన చోట టన్నల్ బోరింగ్ మిషన్ విడిభాగాలు బయటపడ్డాయి. సో ఈ నేపథ్యంలో ఇంకో మిగతా 4 చోట్ల ఈ
తవ్వకాలు జరుగుతున్నాయి. వేచి చూడాలి, ఎట్లాంటి పరిస్థితి సిచ్యువేషన్ వస్తుందని వేచి చూడాలి. ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కావచ్చు, బలగాలు కావచ్చు, అందరూ కూడా పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళి రెస్క్యూ చేస్తున్న పరిస్థితి నెలకొంది. టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన విడిభాగాలు బయటికి రావడం ద్వారా తొందరగా రెస్క్యూ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని అధికారులు చెప్తున్నారు. మరోపక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అభ్యర్థన మేరకు కేరళ ప్రభుత్వం ఇటు లోపల ఎవరైనా చిక్కుకున్న వాళ్ళని గుర్తుపట్టడం కోసం ప్రత్యేక శిక్షణ పొందిన శునకాలని రెండింటిని పంపించారు. వీటిని ఈరోజు ఈ సహాయక చర్యలు ఉపయోగించుకున్న పరిస్థితులు కొద్దిసేపటి క్రితమే శునకాలు ఇక్కడ చేరుకున్నాయి. ఇందాకే లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్ళిన పరిస్థితులు కొంది. మొత్తానికి ప్రతి అంశాన్ని ఇటు దాదాపు 13 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి డే బై డే ఏం చేయాలి, ఎట్లా రెస్క్యూ చేయాలి, లోపల ఉన్న వాళ్ళు ఏ విధంగా గుర్తించాలని అయితే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు అన్ని టెక్నికల్గా విభాగాలకు సంబంధించిన ఇన్ఛార్జీలందరూ కూడా ఇక్కడ రప్పించారు. 11 ఏజెన్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 SLBC.